ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. విషయం ఏంటో చెప్పు. చెప్పను, చూపిస్తా. రేపు ఆ విషయాన్ని నా కళ్ళతో చూస్తాను, నీ కళ్ళ ముందుకి తీసుకొస్తాను. ఖచ్చితంగా నీ పునాదులు కదిలిపోతాయి సన్నజాజి. సన్నజాజా? ఇదేంటి కొత్తగా సన్నజాజి అంటున్నావు? బండదంటే నచ్చట్లేదు కదా, అందుకే సన్నజాజి అంటున్నా. ఇది సరసమే కదా? సరసమేంటే? అంటే భార్యలు నేర్పించడం కొంతమంది భర్తలకి సరదా. మనకెలాగో పెళ్లి కుదిరింది కాబట్టి ఇలా సరసమాడుతున్నావు కదా. అసలు ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయి నీకు? ఇది సరసం కాదు, సరదా అంతకన్నా కాదు. అసలు నేను ఇప్పుడున్న మూడే వేరు. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పో 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 పో. ఏమైంది? ఈ ఎక్సైట్మెంట్ కి కారణం ఏంటి? తనేదో చెప్పకుండా దాస్తున్నాడు. ఏమై ఉంటుంది? ఎవరి గురించి అయి ఉంటుంది? ఏం గుండు, పొద్దునే రెడీ అయ్యావు? ఏంటా లుక్కు? లేకపోతే గుండు ఏంటి గుండు? అయితే సన్నజాజి అని పిలవమంటావా? సర్లే కాని పొద్దునే ఏంటి రెడీ, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదండి, ఇవాళ తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, అక్కడికి వెళ్తున్నాను. అబ్బో, దీని పనే బాగుంది. ఫంక్షన్లు పబ్బాలు అంటూ బాగానే తిరుగుతుంది. అది సరే కాని కార్ తీసుకుని వెళ్తున్నావా? లేదండి, స్కూటీ మీద వెళ్ళిపోతాను. స్కూటీయా? ఎందుకు? పద, నేను డ్రాప్ చేస్తాను. మీరు రావాల్సిన అవసరం ఏమీ లేదు, అది లేడీస్ ఫంక్షన్. నేను వెళ్తాను, ఏం పర్లేదు. నన్నెవ్వరూ ఎత్తుకుపోరు, సరేనా? అది మళ్ళీ కౌంటర్ వేయకండి. బాయ్ బాయ్. మేడం, మీరు చెప్పినట్టే గుండమ్మ ఇంటి దగ్గర కాపు కాశాం. ఇప్పుడే ఆ గుండమ్మ స్కూటీ మీద బయటికి బయలుదేరింది. మరి ఇంకెందుకు నాకు ఫోన్ చేయడం? చెప్పాను కదా, వెళ్ళి గుద్దేసే. ప్రాణాలు పోవాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ లేచే పరిస్థితి మాత్రం ఉండకూడదు. సరే మేడం. రేయ్, పద వెళ్దాం. బోనా, ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందా ఆంటీ? ఎందుకంటే పల్లవికి తెలుసు గుండమ్మే కన్న తల్లి అని. ఆవిడ బెడ్ మీద ఉంటే పల్లవి ఖచ్చితంగా మెంటల్గా డిస్టర్బ్ అవుతుంది. ఇక ఆవిడ తప్ప ఏ కాంపిటీషన్ తనకి కనిపించదు. సో ఇదే కరెక్ట్ ప్లాన్.
ఇచ్చిన టిప్స్ తో ఖచ్చితంగా ఈ కాంపిటీషన్ లో గెలవాలి. నేనే తన బిడ్డనని తనకు ఆనందాన్ని ఇవ్వలేకపోయాను, కానీ తన కోరిక ప్రకారం ఈ కాంపిటీషన్ లో గెలిచి ఆ గెలుపుని ఆవిడికి కానుగ్గా ఇస్తాను. నా కన్న తల్లిని నేను సంతోషపెడతాను. శరణ్, నువ్వా? ఏంటి కార్ రిపేరా? చూసి కూడా అడుగుతావేంటి? అర్జెంట్ పని మీద వెళ్ళాలి. కరెక్ట్గా ఈ టైంలోనే ట్రబుల్ ఇచ్చింది. అవునా? ఏంటో అంత అర్జెంట్ పని? నాకు 100 పనులు ఉంటాయి, అన్నీ నీకు చెప్పాలా? సరే, ఎందుకంత కోపం? రా, నా వెహికల్ మీద డ్రాప్ చేస్తాను. వెహికలా? ఏ సైకిల్ మాత్రం వెహికల్ కాదా? నీ బోర్డు హెల్ప్ నాకేం అవసరం లేదు. నేనేదో క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తాను. అవునా? సరే, చేసుకో. ఒక్క క్యాబ్ బుక్కే చావట్లేదు. అందుకే అంటారు పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినాలి అని. అన్నం తిను అన్నప్పుడు వద్దు అంటే అన్నం దొరకదు. ఎవరైనా సాయం చేస్తానంటే అవసరం లేదంటే మళ్ళీ తిరిగి సాయమే దొరకదు. అర్థమైందా? అలా ఏం చూడక్కర్లేదు. నాకేం పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు. నువ్వేదో అర్జెంట్ పని మీద వెళ్ళాలంటున్నావు కాబట్టి ఆలస్యం అవ్వకూడదని తీసుకెళ్తా అంటున్నా. దీంతో కూడా ఎందుకు? మన గుడికి వెళ్ళడం ఇంపార్టెంట్, తనెవరో తెలుసుకోవడం ఇంపార్టెంట్. సరే పద. అవును, ఇంతకీ అంత ఇంపార్టెంట్ అంటున్నావు? ఎవరిని కలవడానికి వెళ్తున్నావేంటి? ఒక అమ్మాయిని. ఏంటి, అమ్మాయినా? దిగిపోయావేంటి? లేకపోతే ఏంటి, అమ్మాయి వెనకలు వెళ్ళడం ఏంటి? ఎవరా అమ్మాయి? ఆహా, ఆ అమ్మాయి ఏంటి? ఆ అమ్మాయి కాదు, అబ్బాయి. అబ్బాయి లేదు, ఇప్పుడు నువ్వు అమ్మాయి అన్నావు. లేదు, అబ్బాయి అని చెప్తున్నాను కదా.